మండల్ కి సంబంధించిన మనకి 27 విలేజెస్ అంటే 27 గ్రామాలు ఉన్నాయి. సో మనము ఈ రెవెన్యూ సదస్సు అనేది మనము 3rd నుంచి 20th వరకు జరుపుకున్నాం 27 విలేజెస్ లో. సో టోటల్ మనకి 1502 అంటే సో మనకి మొత్తానికి మనకి 1502 అప్లికేషన్ అనేది మనము తీసుకోవడం జరిగింది. సో ఈ అప్లికేషన్స్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక డెస్క్ వర్క్ అంటే ఒక టేబుల్ వర్క్ లాగా చేసుకుని ప్రతి అప్లికేషన్ ని తీసి మనం ఒకసారి రికార్డ్ ని కూడా వెరిఫై చేసుకుంటూ ఏ అప్లికేషన్ కి మనం నోటీస్ ఇవ్వాలో ఆ నోటీస్ అనేది మనము మన ఆర్డీఓ గారు ఇస్తారనమాట నోటీస్. సో ఆ నోటీసెస్ మనం కన్సర్న్ గ్రామ పంచాయతీతో మనం పెట్టించి మళ్ళీ ఆ అప్లికెంట్ కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో నోటీస్ పీరియడ్ వచ్చేసి మనకి 7 రోజులు ఉంటుంది. సో ఆ 7 రోజుల లోపల ఎలాంటి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ అనేది మనకి వస్తాయి. ఒకవేళ వస్తే మళ్ళీ దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎలాంటి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ అనేది రాలేదనుకోండి, అప్పుడు మనము ఏం చేస్తామంటే ఫిజికల్ గా అంటే ఆ అప్లికేషన్ తీసుకుని ఆ పర్టికులర్ గ్రామానికి వెళ్ళి ఇప్పుడు ప్రతి అప్లికేషన్ ఏదైతే ఉందో మనం డెస్క్ వర్క్ కాకుండా ఫిజికల్ గా ఒక రైతు ఉన్నాడు